హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఆ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళకి మేము వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తామంటోంది అజా కోడింగ్ ట్యూటర్. 3.69 lakhs కడితే 6 months ఇంటర్న్షిప్ తో పాటు 3.6 lakhs పర్ యానం జాబ్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో మరి నిజంగా 3.69 lakhs కట్టడం అనేది వర్తియేనా? సో వీటికి సంబంధించి మీతో పాటు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్లారిఫై చేయడానికి మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు 3.69 పెట్టి చాలా మటుకు మనము ఇన్వెస్ట్ చేశారని కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఇదే కాకుండా బయట చూసుకుంటే మనకి వేరే కూడా ఇంతకంటే తక్కువ అమౌంట్ లో రావచ్చు. సో చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హ్యూజ్ అమౌంట్ కదా, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో 3.69 ఎందుకు, అసలు రీజన్ ఏంటి? 369 అన్నది జ్యోతి, ఇట్స్ అ నెంబర్ జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా డిరైవ్ అయిన నెంబర్ కాదు. వి డిడ్ లాట్ ఆఫ్ వర్క్. అంటే ఫనీ గారైనా లేకపోతే ఇంటర్నల్లీ మా టీం అంతా కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని డెవలప్ చేసిన నెంబర్. అంటే విచ్ ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. జస్ట్ టు టెల్ యూ, సో 3.69 lakhsలో మనకి 57,000 వరకు ట్యాక్సే పోతుంది. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఎందుకు? సో జనరల్గా మనము ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకుంటే అజాని, అప్పుడు మీకు ఇది ఎక్కువ అయ్యో అని అనిపిస్తుంది తప్పితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇది ఒక ఐటీ ఆర్గనైజేషన్ wherein people join here as trainee software engineers. సో డే 1 నుంచి వాళ్ళని ట్రైనీస్ అనో లేకపోతే స్టూడెంట్స్ అనో వాళ్ళని మనం ఎంప్లాయీస్ అంటాం. ఓకే, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం. ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుందంటే, ఆన్ ద జాబ్ ట్రైనింగ్, అంటే ప్రాక్టికల్గా ఒక కాన్సెప్ట్ని ఎలా నేర్పిస్తే కరెక్ట్గా వెళ్తుంది వీళ్ళకి స్కిల్స్ అని చెప్పడము, వాళ్ళు ప్రాజెక్ట్లోని కలిసి వర్క్ చేయడము, టాస్క్స్ చేయడము, ఈ అసైన్మెంట్స్ మీద వర్క్ చేయడం ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటుంది ఎనీ ఐటీ ఆర్గనైజేషన్లో. అజాలో ప్రత్యేకత ఏంటంటే, రైట్ ఫ్రమ్ డే 1, అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం హైర్ చేసుకుంటాం కాబట్టి, వీళ్ళకి డే 1 నుంచి టాస్క్స్ అని, అసైన్మెంట్స్ అని, ఇందాక చెప్పుకున్నట్టు లాట్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్, ప్రాక్టికల్ బేస్డ్ స్కిల్ అప్ జరుగుతుంది తప్పితే, కూర్చోబెట్టి మళ్ళీ సబ్జెక్ట్ని మొదటి నుంచి చెప్దామా అన్నట్టు కాదు. కానీ మరి బయట ఆల్రెడీ మార్కెట్లో నేర్చుకుని వస్తారు కదా, మళ్ళీ ఇక్కడ కొత్తగా చెప్పేది ఏంటి, ఎందుకు అంత అమౌంట్ అన్నది క్వశ్చన్. సో ఇఫ్ యూ లుక్ అట్ ద స్ట్రక్చర్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారండి ఇక్కడికి. అంటే ఒక 25 years నుంచో 20 years నుంచో ట్రైనర్గా పనిచేసే వాళ్ళు కాదు. మనకు వచ్చేది ఇప్పుడు రైట్ నవ్ ఎంఎన్సీస్లో, టైర్ 1 టైర్ 2 ఆర్గనైజేషన్స్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను వాళ్ళు వర్క్ చేస్తూ ప్రాక్టికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ప్రాజెక్ట్స్ రన్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళకి, ఈ ఫ్రెషర్స్కి ఈ కాన్సెప్ట్ని మీరు ఇలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని నేర్పించి వెళ్తారు. అంటే జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా రారు వీళ్ళు, రైట్? దే చార్జెస్ ప్రెడీ హై. వాళ్ళు మనకి ఎనీవేర్ బిట్వీన్ $20 to $25 per hour చార్జ్ చేస్తారు. అండ్ మీరు కోడింగ్ ట్యూటర్ స్ట్రక్చర్ మొత్తం చూసారనుకోండి, ఇట్స్ 1000 hours ఆఫ్ కోడింగ్ ప్రోగ్రామ్ కదా. ఓకే, సో అంటే ఒక 1 hourకే మనం $20 to $25 పే చేయాలంటే, ఇమాజిన్ ద అమౌంట్ దట్ ఈస్ పెయిడ్ టువర్డ్స్ కోడింగ్ ట్యూటర్స్. బికాజ్ మన కొహార్ట్ సైజ్ కూడా 15 to 20. మీరు మార్కెట్లో అంటే బయట ఎక్కడైనా చూసారనుకోండి, ఎనీ సాఫ్ట్వేర్ కోర్సెస్ చూసుకున్నారనుకోండి, బ్యాచెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే చాలా హ్యూజ్ క్రౌడ్స్ ఉంటారు. మన దగ్గర ఇది ఐటీ కంపెనీ అవ్వడం వల్ల వీ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనీ అండ్ ట్రైనర్ కనెక్ట్. అంటే కూర్చుని నేర్పించే వాళ్ళు, కూర్చుని నేర్చుకునే వాళ్ళ మధ్య కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి, మనం కోడింగ్ ట్యూటర్స్కి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు చూస్తే ఒక 15 to 20 మెంబర్సే ఉంటారు ఒక హాట్లో. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే. ప్లస్ వీళ్ళందరికీ కూడా డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్, ఈ 6 months ఇంటర్న్షిప్లో ఎవ్రీ మంత్ 10,000 స్టైఫండ్ ఇస్తున్నాం. మళ్ళీ కొంతమంది మమ్మల్ని అడిగారు, 10,000 స్టైఫండ్ వద్దు మాకు డైరెక్ట్గా అమౌంట్ తగ్గించేసేయండి, ఆ 60,000 3 lakhs కట్టేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ మీరు 3,69,000 అని పెట్టి మళ్ళీ మాకే 60,000 ఇచ్చి అని. కాకపోతే ఇక్కడ వీళ్ళు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీలో జాబ్ అప్లై చేసామనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చూస్తారు, ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు.
సాలరీ వస్తుందా అని అడుగుతారు, పే స్లిప్స్ ఇచ్చారా అని అడుగుతారు, మీ ఆఫర్ లెటర్ ఉందా అని అడుగుతారు, పిఎఫ్ ఉందా లేదా అని అడుగుతారు. సో వీటిని మనం కొలాటరల్స్ అంటాం. సో కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, వీళ్ళకి డే 1 నుంచి వీళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి సాలరీ ప్రాసెసింగ్ జరుగుతుంది. స్టైఫండ్ ఏదో క్యాష్ ఇచ్చామా లేకపోతే 10,000 ఇచ్చేసామా అన్నట్టు కాదు. ఇట్ గెట్స్ టు దర్ అకౌంట్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ యాజ్ అ స్ట్రక్చర్. సో వీళ్ళు ఆఫ్టర్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ కూడా ఇన్ కేస్ బికాజ్ బాండ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు కదా, సో ఒకవేళ బయటకు వెళ్ళి జాబ్ చూసుకోవాలనుకున్నా మాకు ఈ మొత్తం ప్రోగ్రాంలో ఆఫ్టర్ ఇంటర్న్షిప్ దగ్గర ప్యాకేజ్ ఆఫ్ 3.6 lakhs పర్ యానం. సో ఈ ప్యాకేజ్ కాదు మాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుని బయట జాబ్ సెర్చ్ చేసుకున్నా కూడా ఈ కొలాటరల్స్ ప్లే అ వెరీ కీ రోల్. వాళ్ళు ఇది బేస్ చేసుకుని వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ అజాలో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుంటే మాకు స్కిల్స్ వచ్చేసాయి, మా ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ద వే దే స్పెండ్ ద మనీ ఈజ్ వర్త్ అని ఫీలింగ్ అప్పుడు వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ అవర్ ఇంటర్న్స్ ఆర్ వీ కాల్ దెమ్ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరికీ కూడా అంత కాన్ఫిడెన్స్ అలా బిల్డ్ అవుతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత 3.6 ఇస్తున్నానని చెప్పారు, కానీ మార్కెట్లో చూస్తే బయట చాలా వరకు 6 lakhs వరకు ప్యాకేజ్ ఉంది. సో మరి ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్ చాలా మంది మన దగ్గర వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్న కామన్ క్వశ్చన్ అండి ఇది. మార్కెట్లో 6 lakhs 7 lakhs వస్తున్నాయి కదా ఫ్రెషర్స్కి, మరి మాకెందుకు ఇంత తక్కువ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 areasగా మాట్లాడదాం, 2 segmentsగా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ ఉన్న వాళ్ళు రెడీగా మార్కెట్లో ఉంటే మార్కెట్లో కంపెనీస్ డైరెక్ట్గా హైర్ చేసేసుకుంటున్నారు, కానీ స్కిల్డ్ రిసోర్సెస్ లేరు కదా. దీనివల్లనే కోడింగ్ ట్యూటర్ అన్న ప్రోగ్రామ్ పుట్టింది. అసలు స్కిల్డ్ రిసోర్సెస్ని జనరేట్ చేయాలి, స్కిల్స్ ఇంపార్టెన్స్ తెలియపరచాలి అని. సో ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే మార్కెట్లో అంత స్కిల్డ్ రిసోర్సెస్ అవైలబుల్ ఉంటే మీరన్న ప్యాకేజెస్ వ్యాలిడ్. కానీ అజా ఏం చెప్తోందంటే, అసలు ఐటీలో ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళకి, అది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా, ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా పర్వాలేదు, వీళ్ళకి ఎలా అయినా సరే ఐటీలో జాబ్ కావాలి అని అనుకుంటారు. ఈ ఐటీలో జాబ్ కావాలి, ఐటీలో ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తూ వాళ్ళని స్కిల్స్ పెంచడం కోసం ఈ 3.69 lakhs చార్జ్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఇప్పుడు వీళ్ళందరినీ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా జాయిన్ చేసుకొని మేము మరి ఏం చేస్తాం, ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయాక ప్రాజెక్ట్ అయితే డిప్లాయ్ చేయాలి కదా. డిప్లాయ్ చేయాలంటే ప్రాజెక్ట్స్ రెడీ ఉండాలి, అంటే క్లయింట్స్ రెడీ ఉండాలి మనకి. ఈ క్లయింట్స్ ఎప్పుడైతే మనకి అడుగుతారో వీ టెల్ దెమ్ దాట్ మా దగ్గర ఉన్న రిసోర్సెస్ మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా దొరుకుతారు, మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా బెటర్ కాస్ట్కి మేము ఇవ్వగలుగుతాము, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇవ్వగలుగుతాము, ఎనీవేర్ ఇన్ ఇండియా వాళ్ళు రాగలుగుతారు, దే కెన్ కమ్ అండ్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, మీరు మళ్ళీ స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, మేమే ఆల్రెడీ వాళ్ళని అప్స్కిల్ చేసి మీ ప్రాజెక్ట్కి రెడీగా తయారు చేస్తున్నాం కాబట్టి దే ఆర్ ఎక్స్పర్ట్స్ రైట్ నౌ. అంటే క్లయింట్కి ఒక ఫ్రెషర్ విత్ ఎక్స్పీరియన్స్ దొరుకుతున్నారు, ఇటు నాన్ ఐటీ అండ్ ఐటీలో ఉన్న వాళ్ళు ఐటీలోకి ఎంట్రీ కావాలని వాళ్ళకి ఎంట్రీ దొరుకుతుంది. అంటే ఇట్స్ అ విన్ స్ట్రాటజీ ఆర్ ఫార్ములా ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. క్లయింట్స్ పరంగా చూసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్ రిసోర్సెస్ ఫర్ అ విత్ బెటర్ స్కిల్స్, అండ్ ఫర్ రిసోర్సెస్ అసలు ఛాన్సే లేదు ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి అనుకున్న వాళ్ళందరికీ ఐటీలోకి ఎంట్రీ. సో దట్స్ హౌ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ ఇన్ ద మార్కెట్, రైట్? ఓకే శైలజ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ విన్ సిచ్యువేషన్ అంతా చాలా బాగుంది, కానీ మార్కెట్లో ఐటీలో చూసుకుంటే లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కువ. మరి మీరు ఇంతమందిని తీసుకుని ఏం చేస్తారు అసలు? మార్కెట్లో లే ఆఫ్స్, యా ఐ అండర్స్టాండ్, అండ్ ఆల్సో జాబ్స్ కూడా చాలా మంది లేవు అనే చెప్తున్నారు. అవును. క్లయింట్స్కి కావాల్సింది ప్రాజెక్ట్లో వర్క్ చేసే పీపుల్, దానికి మళ్ళీ స్కిల్స్ దగ్గరికి వస్తాను నేను. క్లయింట్స్కి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. ఇఫ్ యూ లుక్ అట్ ద టెక్నాలజీస్ దీస్ డేస్, ఎవ్రీ డే పడుకొని లేచేసరికి టెక్నాలజీ మారిపోతుంది. అంటే జాబ్స్ లేవా అంటే జాబ్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి, క్లయింట్స్ ఉన్నాయి, అందరూ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మ్యాప్ చేసే రైట్ స్కిల్డ్ రిసోర్సెస్ లేరు. ఈ స్కిల్డ్ రిసోర్సెస్ని మేము రిసోర్సెస్ని హైర్ చేసుకొని స్కిల్డ్గా మారుస్తున్నాం. అండ్ టు ఆన్సర్ యువర్ అదర్ క్వశ్చన్, ఇంతమంది ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు హైర్ చేసుకుంటున్నాం, మాకు క్లయింట్స్ ఉన్నారు. రైట్ నౌ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సేల్స్ టీమ్, దే కీప్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్. మాకు ఇప్పుడు ఆల్రెడీ 30+ క్లయింట్స్ ఎంపానల్ అయి ఉన్నాము ఆన్బోర్డ్ చేసుకొని. ఇంకా వీఆర్ వర్కింగ్ విత్ మోర్ క్లయింట్స్, నాట్ ఓన్లీ విద్ ఇన్ ఇండియా, వీఆర్ ప్లానింగ్ టు వర్క్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ వెల్. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మనకు మారిషస్ నుంచి, సింగపూర్ నుంచి కూడా రెడీగా ఉన్నాయి. పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ గ్లోబల్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో క్లయింట్స్ ఉన్నారు, రిక్వైర్మెంట్ ఉంది, స్కిల్డ్ రిసోర్సెస్ లేరు. దట్స్ వై వీఆర్ హైరింగ్. అందుకే మేము కూడా 750
నంబర్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం రైట్ నౌ. ఓకే శైలజ గారు, ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్ 760 అంటే చాలా బిగ్ నెంబర్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, సో ఫర్ ద చేంజ్ ఆర్ ఇంకేదన్నా కావచ్చు పర్పస్, సో వాళ్ళు వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటే, సో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఇక్కడ ఇంకా ఏమన్నా వేరే రూల్స్ ఉన్నాయా? 750 కాదు, రేపొద్దున ఇంకా పెద్ద నెంబర్ అయినా, బికాస్ ఇట్స్ అ సైకిల్ జ్యోతి. హైర్ చేసుకుంటాము, దిల్ గెట్ కంప్లీట్లీ అప్స్కిల్డ్ అండ్ దిల్ బి డిప్లాయిడ్. సో క్లయింట్ లొకేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, మేము సీట్స్ ఇక్కడ ఫిల్ చేస్తూనే ఉంటాం. సో ద నంబర్స్ ఆర్ గోన్ ఓన్లీ ఇంక్రీజ్ కదా. కాకపోతే ఇంతమంది అందరూ అర్జతోనే ఉండిపోతారా అని అంటే, మేబీ సర్టన్ పీపుల్, ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మైట్ థింక్ దట్ ఓకే మాకు 3.6 lakhs కదా సాలరీ, వీ వాంట్ గ్రో బిగ్ అనుకున్న వాళ్ళకి బాండ్ అయితే ఏం లేదు, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. దే కెన్ డెఫినెట్లీ గెట్ అ జాబ్ అవుట్ సైడ్. సపోర్ట్ అంటారా, ఇఫ్ దే ఆర్ విత్ అజా, ఇక్కడ ఒక క్లయింట్ దగ్గరికి డిప్లాయ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ 6 months ఉండొచ్చు, 9 months ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3 months కూడా ఉండొచ్చు. ప్రాజెక్ట్ అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత దిల్ స్టిల్ బీ విత్ అజా ఓన్లీ. బెంచ్లో ఉంటారు వాళ్ళు. బెంచ్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ స్కిల్ అప్ చేసుకుంటారు, లేదంటే ఇక్కడ ఉన్న ఆన్ ద ఫ్లోర్ ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఆర్ఎంజీ టీమ్ ద్వారా, అంటే సేల్స్ టీమ్ ద్వారా మళ్ళీ ఇంకో క్లయింట్కి ప్రొజెక్ట్ చేయబడతారు, మళ్ళీ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. అండ్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ సైకిల్. ఇఫ్ సంబడి వాంట్స్ టు బ్రేక్ దట్ సైకిల్ అండ్ రిజైన్, డెఫినెట్గా రిలీజ్ అయితే ఉంటుంది ఇమీడియట్గా. దే కెన్ డెఫినెట్లీ గో. బట్ ఇన్ కేస్ ఇఫ్ దే వర్కింగ్ విత్ ద ప్రాజెక్ట్, ఒక్కసారి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నోటీస్ సర్వ్ చేసుకొని దిల్ బి రిలీజ్. సో అబ్స్ట్రక్షన్ ఏమి ఉండదు, దే ఫ్రీ టు గో. అండ్ పీపుల్ హూ వర్క్డ్ విత్ అస్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్ అయినా ఈ ఆర్గనైజేషన్ అయినా, హైర్ అయిన వాళ్ళందరూ మేబీ దిల్ స్టార్ట్ ఆఫ్ విత్ అ వెరీ స్మాల్ సాలరీ. 3.6 అంటే ఐఎమ్ నాట్ థింకింగ్ ఇట్స్ అ స్మాల్, బికాస్ ఐడిలో ఎంట్రీ కావాలి, ఒక్క ఛాన్స్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఛాన్స్ దొరికి శాలరీ కూడా దొరుకుతుందంటే ఐఎమ్ షూర్ దట్స్ అ బిగ్ థింగ్. సో మేబీ దిల్ స్టార్ట్ అట్ 3.6 lakhs. హౌఎవర్ once they grow 2-3 years అండి, because in just a span of 2 to 3 years people grow very big. మేము లైవ్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర నుంచి మారిన వాళ్ళనే చూస్తాం. ఇప్పుడు రైట్ నౌ విత్ 4 years of experience they have 30 lakhs package, 25 lakhs package, 40 lakhs package వాళ్ళు కూడా ఉన్నారు. సో నీ స్కిల్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే, అండ్ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ రైట్ టు ద ఆర్గనైజేషన్, పీపుల్ వుడ్ కమ్ ఫార్వర్డ్ టు హైర్ యూ. సో జ్యోతి, యూజువల్లీ క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రైస్. మామూలుగా మార్కెట్లో దొరికే చాలా రకాలు ఉంటాయి. మనం ఒక సారీ కొనాలన్నా, ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా, ఏదన్నా క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రైస్ డెఫినెట్గా. సో ఈ 3.69 lakhs వర్త్ స్పెండింగ్ ఎట్ అజా అన్నది, ఇఫ్ యూ లుక్ ఎట్ ద లాంగ్ రన్ రిజల్ట్స్, ఇప్పుడు మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి చేసుకుంటున్న వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సో వాట్ వీ సే ఇస్, it's just a one time investment for your rest of your 35 years of life. Okay. So I'm sure this is definitely worth spending here. సో సీరియస్లీ ఐ టు అగ్రీ విత్ యువర్ వర్డ్స్. సో 3.69 అనేది నాకే నిజంగా వర్తబుల్ అనిపిస్తుంది. సో ఇంకా ఐటీ వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో ఎనీవేస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.